హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లోబో. వాట్సాప్ గాయ్స్. లోబో గ్రామ్లో లోబో హంగామా చేస్తుండు, బాగానే ఉన్నది. కానీ నిన్న అయితే హంగామా లోబోది కాదు, మొత్తం వెనకాల పలగొడుతుండే. అర్థమైందా? చూసిరు కదా, నిన్న ఒక పెళ్ళిలో పోయినా కష్టపడి పనిచేసిన, కష్టపడి పైసలు ₹1 ఇవ్వలే, ఉల్టా రాడ్ తీసుకొని వచ్చి రాడ్ పెట్టేస్తా అన్నారు. ఆ భయం కూరుకుంటా ఈడు వచ్చిన కట్ చేస్తే ఇది హైదరాబాద్ లెక్కనే ఉన్నది. హైదరాబాద్లో జబర్దస్త్ పెట్రోల్ పంప్ ఉన్నది. పెట్రోల్ పంప్లో ఫుల్ పైసలు ఉన్నాయంట. కమాయి పైసా ఇస్ పైసా. ఏ మామా ఏక్ నంబర్ పైసా. సో నేను కూడా పెట్రోల్ పంప్లో పోయి రిక్వెస్ట్గా సార్ జాబ్ అని జాబ్ చేసుకుంటూ ఫుల్ పైసలు సంచిలో వేసుకుంటా. సో మనం పోదాం జర, ఇక్కడ ఎక్కువ హుషారీలు చూపెడితే మనకు రాడ్ పెట్టేస్తారు. నడుమల గమ్మున పోదాం, ఏం తెలివినట్టు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నా పేరు మొహమ్మద్ కయ్యూమ్ అలియాస్ లోబో సార్. ఓకే సార్ జాబ్ కోసం వచ్చిన సార్. జాబ్ కోసం మా దగ్గర జాబ్ అంటే పెట్రోల్ కోసే జాబ్ ఉంది సార్. చేసుకుంటా సార్, నాకు జాబ్ కావాలి సార్. నాది పూర్ ఫ్యామిలీ సార్. ప్లీజ్ సార్. ఏం చదువుతున్నారు సార్? 10th వరకు చదివినా సార్. ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఈసీఎల్లో చదివినా సార్. ఇంగ్లీష్ టాకింగ్ వచ్చా సార్? ఇంగ్లీష్ టాకింగ్ ఐ నో ఇంగ్లీష్ సార్. ఐ డూ ద పెట్రోల్ పంప్ జాబ్. ఐ ఫిల్ ద పెట్రోల్. ఐ నో ఇంగ్లీష్ సార్. ఓకే, మంచి జాబ్, మంచి చేయాలి. ఇది చాలా మంచి పంపు, చాలా ఫాస్ట్ పంపు సార్. చాలా మంచి కస్టమర్లు వస్తారు. తప్పకుండా సార్. వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి వర్క్ చేస్తే సార్ మీకు జాబ్లో పెట్టుకుంటారు. 100% నేను మంచిగా జాబ్ చేస్తాను సార్. నాకు నమ్మండి సార్. ఒక వర్క్ కావాలి సార్, ప్లీజ్ సార్. ఇస్తాను, వర్క్ ఇస్తాను. మీరు నేను చెప్పింది కరెక్ట్ చేయాలి మీరు సార్. తప్పకుండా సార్. సిన్సియర్గా పని చేసుకోవాలి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా సార్? ఓకే. సో జాబ్ ఓకే సార్. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లో సార్. ఎలాంటి కంప్లైంట్స్ రావద్దు. నేను ప్రామిస్ సార్. ఏమి ఐ నో కంప్లైంట్ మై సైడ్. నేను ఇయ్యను సార్. ట్రస్ట్ మీ. నేను మంచిగా జాబ్ చేస్తాను సార్. మంచిగా చేసి ఇస్తామండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాబ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లోబో గ్రామ్లా చిచ్చా. నిన్న ఏమో పెళ్ళి కాడ పోతే వాళ్ళు కొట్టిరు, పైసలు ఇవ్వలే. అందుకే భయ పెట్రోల్ పంప్లో జాబ్ చేసుకుందాం. పైసలు. ఇప్పుడు లోబో గ్రామ్లా లోబో పెట్రోల్ పంప్లో జాబ్ చేస్తాడు, పెట్రోల్ వేస్తాడు, ఫుల్ పైసలు సంపాదిస్తాడు. సో లోబో గ్రామ్ ఏం చేస్తాడు చూద్దామా? మా సార్కి అయితే నేను డ్యూటీ అడిగిన, సార్ డ్యూటీ ఓకే అన్నాడు. లెట్స్ గో, డ్యూటీ చేద్దాం. ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇక మొత్తం పైసలు కట్టుని, పైసలు 50 రూపాయలు కాదు, 150 రూపాయలు పెట్రోల్ వేసినా నేను. 150 రూపాయలకి 50 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు బాబాయ్? 150 రూపాయలు పెట్రోల్ వేసినా, నువ్వు 50 రూపాయలు ఇస్తున్నావు. రైట్ బాబాయ్, నువ్వు పో. నేనే వేస్ట్ ఉన్నది. ఏం డ్యూటీయో ఏమో నా పెట్రోల్ పంప్ జాబు. నడుము నొప్పి అయితే జర సేపు అనుకుంటారు అయ్యా. ఏ పో అన్నాడు నువ్వు. చలో బాబు చలో. మొత్తం 4000 లీటర్లు లేపిస్తున్నారంటే 4000 నా లేదంటే కూడా ఒక 800 నాయి ఫిక్స్. మంచిగా ఫుల్ దావత్ చేస్తారు రాత్రిపూట ఫుల్. హలో భయా, ఓ హీరో, చలో పని ఫటాఫట్. క్యా ఏంది ఇది? ఏం డ్యూటీ ఏమనుకుంటున్నా? చలో సార్కి ఏమన్నా. నమస్తే సార్, ఎట్లున్నారు? నవ్వకు, పని చేయను. మన కాడ గట్టిగా ఉంటుంది పని. నడు. ఏమైంది? తినలే అన్నం? నువ్వు తిన్నా మధ్యాహ్నం ఫుడ్? నవ్వుతున్నా ఎందుకు? పెళ్ళి అవుతుందా? పొద్దున్న చూస్తున్నాను పని చక్కగా చేయట్లే. లాక్ వేసినా ఎంత? 100 రూపాయలు తెప్పించినా? ఓకే. ఈ పైసలు నాకే ఎవరు చూడలే. మేనేజర్ చూస్తే కొడతాడు. ఆయన చూసినావు కదా ఎట్లా డేంజర్ ఉంటాడు. సంచిలో వేసుకున్నా 100 రూపాయలు. రండి సార్, రండి. హాయ్ సార్. రారా, పెట్రోల్ వేయి ఫస్ట్. నేనెందుకు చేస్తావా నీ పని? నువ్వు నాది ఇది నువ్వు చేయి. నువ్వు లేవునానే వేసినా నేను. ఎంత చేయాలన్నా? 130 దేయి. పైసలు ఇవ్వను కాడా? ఫోన్పే? అరే గూగుల్ పే ఎందుకన్నా? నాకు రావు క్యాష్. నాకు క్యాష్ నువ్వు గూగుల్ పే ఫోన్ పే అంటారు. పైసలు రావాలి. అయ్యా నా పైసలు ఏం లేవు. పైసలు
పైసలు రావాలి అంటే క్యాష్ ఇవ్వాలి సార్. సరే ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాం, నెక్స్ట్ టైం వద్దు. రండి సార్, రండి రండి రండి. నిజంగా మా పెట్రోల్ పంప్ జాబ్ అంటారు, కష్టమే. కష్టపడిన వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ నేనే ఇవ్వకపోతుండే, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది అలా హార్డ్ వర్క్. చలో పైసలు తీ సార్, పైసలు తీ. డ్యూటీ అయిపోతుంది 5 నిమిషాల్లో, పైసలు తీయాలి ఫస్ట్. ఓ థ్యాంక్ యూ అన్న. ఏది చేంజ్? అరే చేంజ్ అంట చూడు. థ్యాంక్ యూ అన్న, మంచిగా. ప్లీజ్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ సర్వీస్. అవు కదా ఆటోకి పొక్క ఏడుంది? అమ్మా ఈడుందా పొక్క? నేను అవతల వెతుకుతున్నా పొక్క. ఏం పొక్కను ఏమో. 320 అన్న, 320 రూపాయలు. చూసుకో. హలో ఇట్లా దేకో ఉదర్. ఇగో పెట్టు, పైసేదో పైసే. 320 రూపాయలు. ఎవరు చూడట్లే, ఇప్పుడైనా వేసుకుందాం సంచిలా. 1 2 3 320 रुपया भाई, 1000 रुपीज़. हाँ मीटर देख लो. పసీనే జారే అంటే కష్టపడుతున్నామన్నా. గర్మీ ఎట్లున్నది? క్యాషా కాడా? అరే कार्ड తీసుకొని ఏం చేయాలన్నా? కార్డ్ క్యాష్ కావాలి నాకు. कैश नहीं है, पूरा फोन पे गूगल पे चल रहा ना, वो हिसाब से कार्ड ही चल रहा. ओला की गाड़ी, टैक्सी गाड़ी है. ఏ ఇట్లా అయితే నడవదన్నా. నేను నిన్న सर सर ఏంటి సార్ మీరు? నిజంగా కష్టము ఏమో అనుకున్నా చిచ్చా, కానీ జీవితంలో కష్టపడితేనే పైసలు వస్తాయి నిజంగా, లేకపోతే రావు. ఓకే पैसे दियो 2-4 चिल्लर. टीका मुंगरे पो सर, सामने जाओ. बस 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 बस. चमटाल वो तू नहीं, चमटालू. हेलो सर, पैसा ली 100 रुपये, 100 रुपीस. 100 रुपये देना पड़ता सर. ఒక టైర్ 50 రూపాయలు, 2 టైర్ 100 రూపాయలు. अन्ना ये मना माँ मार्केट, हमारा भी मार्केट है साहब. क्या है सर? ठीक है जाओ. छत दिन अम्मा जीवितम. సార్ నమస్తే సార్. రెడీ సార్, డ్యూటీలోనే సార్. రా సార్. అంటే ఫ్రెండ్స్, నేనేమో అనుకున్నా జాబ్ చేయాలంటే ఉట్టిగానే జాబ్ ఇచ్చేస్తారనుకున్నా. అమ్మో బాబోయ్, పెట్రోల్ పంప్లో జాబ్ దొరకాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్తో పాటు మేనర్స్ ఉండాలి. మేనర్స్తో పాటు మాట్లాడే పద్ధతి ఉండాలి. ఏదంటే అది డ్యూటీలు దొరకట్లే అయ్యా ఈ జమానాలా. ఇట్లా పైసల్ని జేబులో సంచిలో వేసుకున్నా ఎవరు చూడలేదని అనుకుంటున్నాం. కాదు, మూడో వ్యక్తి కెమెరాలు అన్నీ చూసినాయి. నాకు అర్థమైపోయింది. ఈరోజు ఆ మేనేజర్ నాకు పెద్ద రాడ్ పెట్టినట్టే ఉన్నాడు. వామ్మో. నమస్తే సార్. సార్ పైసలు ఇవ్వండి, పోతా. డ్యూటీ టైం అయింది. పొద్దున్నే కష్టపడిన ఫుల్. పైసలు ఇస్తే పోతాం జీతం. మంచి పని చేసినావు. అవును సార్, చేసిన పొద్దున్నే చెమటలు. సార్ పైసలు తిప్పడగలేదు సార్. పైసలు అడిగినా పైసలు ఇచ్చిన నీకు. నీ పని చేసిన కాడికి పైసలు ఇచ్చిన నేను. సార్ ఇది పైసలు 200 రూపాయ. 200 రూపాయనే ఇస్తారు. మరి ఎంత ఇస్తారు సార్? పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను పెట్రోల్ పంప్లో డ్యూటీ చేసిన సార్. డ్యూటీ చేస్తే ఇంతే ఇస్తారు. అగో ఎంత ఇస్తారు మరి చెప్పు. మీరు ఎంత ఇస్తారు చెప్పు. సార్ పొద్దున 8ంటికి డ్యూటీ ఎక్కినా సార్, రాత్రి 9:30 అవుతుంది. పొద్దున నుంచి 1000 లీటర్ పెట్రోల్ వేసిన, 1000 లీటర్ డీజిల్ వేసిన సార్. మొత్తం లెక్కలు నాకు వచ్చు సార్. 2 lakhs రూపీస్ బిజినెస్ అయింది కదా సార్. 1,00,000 రూపాయలు మీరు పెట్టుకోండి సార్. నో ప్రాబ్లం. మీకు కాల్ పట్టుకోమని పట్టుకుంటా. బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చేయండి సార్, వెళ్ళిపోతా నేను. 2 lakhs లో 2000 లీటర్లు అమ్మితే వచ్చేది లీటర్కి 2 రూపాయలు మాకు. అచ్చా, నాకు తెలియదు అనుకుంటున్నారా సార్ మీరు? ఏం తెలుసు, మీరు అందరు అట్లే అనుకుంటారు. మీరు అందులో లీటర్కి వచ్చేది 2 రూపీసే.
అది మొత్తం అన్ని ఖర్చు పెట్టి పిల్లలకు బాయ్స్కు కరెంటుకు అన్ని జనరేటర్కు అన్ని ఎక్స్పెండిచర్ పోగా మిగిలేదు ఏం లేదు ఐస్లాగా కరిగిపోతాయి అన్ని. సార్ ఇట్లా నేను చాలా విన్నా సార్. వద్దు సార్, నా పైసలు నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతా సార్. బస్ అట్లా ఉండదు, నీ ఇష్టం తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. అరే నేను కష్టపడినా సార్, నా బయటకెళ్ళు, నా పైసలు నాకు ఇవ్వండి సార్. అంటే ఇప్పుడు నేను మా బాయ్స్ పిలుస్తాను. అంటే భయపెట్టిస్తున్నారా సార్? నేను కష్టం. ఇద్దరు వచ్చేసండి, ఇటు ఈ బాబుని బయటకేసేయండి. సార్ సార్ అమ్మాగే అమ్మా అమ్మా. ఓ దోస్తులు, ఇగో నేనేమో అనుకున్నా తెలుసా, పెట్రోల్ పంప్ జాబ్లో ఫుల్ పైసలు వస్తాయి అనుకున్నా. వాళ్ళు కొట్టి నన్ను అమ్మ కాళ్ళు చేతులు ఇరగొడతారన్నారు. చిచ్చా నేనేమో అనుకున్నా, చిచ్చా పెట్రోల్ పంప్లో కుప్ప పైసలు ఉంటాయి అనుకున్నా. కానీ ఏం లేదు, ఇంత లక్షల బిజినెస్ అవుతుందంట, 2 రూపాయలు మిగులుతాయంట. నేనేమో ఆశపడి వచ్చిన దోస్తులు ఇడ. మామ ఈ డ్యూటీ నాకు సెట్ కాదు మామ, నేను రేపు ఏదైనా ఇంకొక డ్యూటీ చూస్తా.